హాయ్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చూడండి. 2 ఆవేశాల పరిమాణాలు 3 మిల్లీ కూలుం మరియు 2 మైక్రో కూలుమ్స్. ఆ 2 ఆవేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయినచో ఆవేశాల వల్ల ఏర్పడే బలం ఎన్ని న్యూటన్లు అని క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డాటాని వివరంగా రాసుకోవాలి. Q1 ఎంత అన్న, ఇది Q1, ఇది Q2, ఇది డిస్టెన్స్, దూరం. సో Q1 ఎంత? 3 మిల్లీ కూలుమ్స్. Q2 ఎంత? 2 మైక్రో కూలుమ్స్. డిస్టెన్స్ D ఎంత? 1 సెంటీమీటర్స్. వీటిని కన్వర్ట్ చేయండి. ఇప్పుడు 1 మిల్లీ కూలుమ్స్ అంటే 3 × 10⁻³ 2 మైక్రో కూలుమ్ అంటే 2 × 10⁻ అంటే -6. 1 సెంటీమీటర్ అంటే 1 × 10⁻² మీటర్స్. ఇప్పుడు బలం F = 9 × 10⁹ Q1 Q2/d². ఇప్పుడు మన Q1 తెలుసు, Q2 తెలుసు, D కూడా తెలుసు. సో ఇప్పుడు బలం కనుక్కుందాం. బలం F = 9 × 10⁹ Q1 ఎంత? 3 × 10⁻³ Q2 ఎంత? 2 × 10⁻⁻6 D ఎంత? 1 సెంటీమీటర్ అంటే 10⁻² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు 9 3 27, 27 2 54, 54 × 10⁹ భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడా పడతాయి. 10⁻⁻9 హోల్ పవర్ ఉంది కానీ 2 2 4, 10⁻⁻4. 10⁻+9కి 10⁻−9కి క్యాన్సిల్ అవుతాయి అవి రెండు. ఇప్పుడు మిగిలింది 54/10⁻⁻4. ఈ -4 కాస్త పైకి వెళ్ళిపోతే ఆ 2 ఆవేశాల వల్ల ఏర్పడే బలం F = 54 × 10⁻⁴ న్యూటన్స్.